నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి, అలాగే లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి ఈ క్యాన్సర్ కి సంబంధించి అనే వాటి గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు టీవీ9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ మధు దేవరశెట్టి గారు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాంక్రియాటిక్ సర్జరీ అని అంటేనే పేషెంట్స్ చాలా భయపడుతూ ఉంటారు. అలాగే లాస్ట్ స్టేజ్లోనే దీన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు ఎక్కువ మంది పేషెంట్స్. ఎందుకని? ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ ఇదివరకు అయితే చాలా లేట్గా ఐడెంటిఫై చేయడం అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ మన సొసైటీలో దీని గురించి అవగాహన అనేది పెరిగింది. తక్కువ స్టేజ్లోనే డయాగ్నోసిస్ కావటము, చాలామందికి ఆపరేషన్స్ చేయడానికి వీలుగా ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉన్నందుకు పేషెంట్స్ చాలామంది ఆపరేషన్ చేసే స్టేజ్లో రావడం అనేది జరుగుతుంది. సో వీళ్ళకి చేసే ఆపరేషన్స్ ఇదివరకు ఒక 5-6 సంవత్సరాల కిందట కావచ్చు, ఒక దశాబ్దం కిందట కావచ్చు, చాలా మేజర్ ఆపరేషను, దానికి ఎక్కువ ప్రాబ్లమ్స్, ఇటువంటి వరీస్ పేషెంట్స్లో చాలామందిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ చాలా శ్రద్ధగా స్టెప్ బై స్టెప్ స్టాండర్డైజ్ అయిపోయింది. సో దానికి వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోయాయి. సో పేషెంట్స్ కూడా అలవోకగా ఆపరేషన్ చేయించుకోవచ్చు. సో ఇన్ జనరల్గా చూసుకుంటే వేటి గురించి అయినా మనకి లక్షణాలు కనుక బయటపడితే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫైడ్. మరి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీళ్ళల్లో మెయిన్ జాండీస్ అంటే పసిరికలు అంటారు, కళ్ళ దగ్గర ఎల్లోగా అయిపోవడం ఇట్లాంటిది ఉంటుంది. అది క్రమేణా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత బాగా ఆకలి తగ్గిపోయి బరువు బాగా తగ్గిపోతారనమాట. ఇవే కాకుండా బాడీ అంతా దురద ఉంటుంది వీళ్ళకి. ఇవి మెయిన్ లక్షణాలు. ఇక వ్యాధి ఎక్కువైనట్లయితే వేరే లక్షణాలు కూడా మొదలయ్యే అవకాశం. ఓకే, స్టేజెస్ వైజ్ సింప్టమ్స్ అనేవి కూడా చేంజ్. వెన్ను నొప్పి రావటము, పొట్ట ఉబ్బిపోవటము, దగ్గు ఆయాసం రావటము, ఇట్లాంటి లక్షణాలన్నీ వ్యాధి ఎక్కువ తీవ్రతలో ఉన్నప్పుడు మొదలయ్యే లక్షణాలు అన్నమాట. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళు త్వరగా కన్సర్న్డ్ డాక్టర్ గారిని పోయి సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ మొదలెట్టుకున్నట్లయితే వాళ్ళకి దానివల్ల వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి, ఎక్కువ కాలం బతుకుతారు. సో ఇనీషియల్ స్టేజ్లో మనం వాటిని ఐడెంటిఫై చేయాలి అని అన్నా, లేకపోతే వన్స్ ఎప్పుడు డాక్టర్ని కన్సర్న్ అవ్వాలి అని అనేది ఒక లిమిట్ ఉంటుంది మనకి సెల్ఫ్ అసోసియేషన్ చేసుకున్న తర్వాత. సో ఎప్పుడు వెళ్ళాలి అంటే ఈ లక్షణాలు కనపడంగానే వెంటనే వెళ్ళిపోవడమే కరెక్ట్. దాన్ని ఇంకా ఒకసారి జాండీస్ ఉంది, పసిరికలు ఉన్నాయి, బరువు తగ్గుతున్నారని తెలుస్తుంది, అశ్రద్ధ చేయకూడదు. వెంటనే జనరల్ సర్జరీ విభాగం డాక్టర్ గారు కానీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ విభాగం డాక్టర్ గారు కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ, సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఈ 4 స్పెషలిస్టులని కలిసినట్లయితే వాళ్ళకు కరెక్ట్గా సహాయం జరుగుతుంది. టైంకి వాళ్ళకు టెస్టులు చేయటము, ఆ టెస్టుల ద్వారా వాళ్ళ వ్యాధిని నిర్ధారించడము, దానికి తగ్గట్టుగా వాళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో అది త్వరగా చేసేయటము, ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలు తెలిసిన వెంటనే కన్సర్న్డ్ స్పెషలిస్ట్ని తొందరగా కలిసినట్లయితే వాళ్ళకు ఎక్కువగా లాభం చెందే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, అసలు ఎందుకు వస్తుంది ఇది? ఏ టైప్ ఆఫ్ పర్సన్స్ అంటే హ్యాబిచువల్ థింగ్స్ వల్ల, లేకపోతే వంశపారపర్యంగానా అంటే ఏం చెప్తారు? అన్ని కారణాలు ఉన్నాయండి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కు. ఒకటి లైఫ్ స్టైల్, ఒబేసిటీ, లావు ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో, తర్వాత ఈ డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళల్లో, డయాబెటీస్ ఎక్కువగా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సంక్రమించే వాళ్ళ ఫ్యామిలీస్లో రన్ అయ్యే జెనెటిక్ ఇన్సిడెంట్స్, ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో ఉంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా సంభవించే అవకాశం కూడా ఉంది. సో ఇలా చాలా కారణాలు ఉన్నాయి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి. కానీ ఈ క్యాన్సర్ని కంప్లీట్గా రాకుండా చేయడం, నిర్మూలించడం మాత్రం పాసిబుల్ కాకపోవచ్చు. కానీ రాకుండా మ్యాక్సిమం దాని ఇన్సిడెంట్స్ని మనం తగ్గించే అవకాశం మన చేతిలో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా అప్గ్రేడ్ అవుతూ వస్తుంది, బట్ దీనికి కంప్లీట్గా క్యూర్ అయ్యే సొల్యూషన్ అయితే ఇప్పటివరకు రాలేదా? ఇప్పుడు
మెయిన్ ప్యాంక్రెటిక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ పరంగా వస్తే ఆపరేషన్ అంటారు. ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ చేసే ఆపరేషన్స్ని మనం విపుల్స్ ఆపరేషన్ అంటాం అన్నమాట. ప్యాంక్రియాస్లో ఒక 3 భాగాలు ఉంటాయి, హెడ్, బాడీ, టెయిల్ అంటారు. మధ్యలో నెక్ అని కూడా అంటారు. సో హెడ్లో ఉన్న గడ్డలకి, ప్యాంక్రెటిక్ సంబంధించిన గడ్డలకు చేసే ఆపరేషన్ని మనం విపుల్స్ ఆపరేషన్ అంటాం. ఈ ఆపరేషన్ ఇదివరకు ఓపెన్ పద్ధతిలో, కోత పద్ధతిలో పెద్ద ఇన్సిషన్స్ ఎక్కువగా ఇచ్చి చేసేవాళ్ళు. అలా చేయటం వల్ల వీళ్ళు ఒక 2 రోజులు ఐసీయూలో ఉండటం, హాస్పిటల్లో ఒక 1 వీక్ 10 డేస్ ఉండడం, తర్వాత వాళ్ళకి నొప్పి ఎక్కువగా ఉన్నందుకు వాళ్ళకి కోలుకోవడానికి 2-3 నెలలు పట్టడం, ఇటువంటి పరిస్థితులు ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు ఆధునిక పద్ధతుల్లో రోబోటిక్ సర్జరీ అని వచ్చిందనమాట. ఇది వరకు మేము ల్యాప్రోస్కోపీలో చేసేది ఇప్పుడు రోబోటిక్ సర్జరీలో చేస్తాం. దీనివల్ల వీళ్ళకి మెరుగైన ఫలితాలు అనేటివి ఎక్కువ ఉంటున్నాయి. రోబోటిక్ పరికరం ద్వారా చేయటం వల్ల మనం వేసే సూచర్స్, కుట్లు అంటారనమాట, అవి కరెక్ట్గా రావటం వల్ల ఆపరేషన్ తర్వాత వచ్చే లీక్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల కొంతమంది పేషెంట్స్ని ఐసీయూలో కూడా అవసరం లేకుండా నేరుగా రూమ్కే షిఫ్ట్ చేయడం కొంతమందిలో జరుగుతుంటుంది. హాస్పిటల్ స్టే కూడా ఓపెన్ సర్జరీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, అన్యేతర కాంప్లికేషన్స్, లంగ్కి సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఉండే మ్యాగ్నిఫికేషన్ అనేది ఓపెన్ సర్జరీ కంటే 10 ఇంతలు ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల చిన్న చిన్న లింఫ్ నోడ్స్ అంటారనమాట, చిన్న చిన్న గడ్డలు, మెయిన్ గడ్డ చుట్టూ ఉన్న లింఫ్ నోడ్స్ అంటారనమాట. ఇట్లాంటి లింఫ్ నోడ్స్ అన్నిటినీ కూడా మనం క్లియర్ తీయటం వల్ల ఓవరాల్గా క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ అనేది చాలా మెరుగైన పద్ధతిలో జరగడం జరుగుతుంది. దీని రిజల్ట్స్ లాంగ్ టర్మ్గా పేషెంట్ ఎంతకాలం బ్రతుకుతారు అనేది ఇంకా కొన్ని ఏళ్ళు పట్టచ్చు, కానీ బట్ ప్రజెంట్గా చాలా లాభాలు ఉన్నాయి దీనివల్ల. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సుగుణ గారు గద్వాల్ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే, చెప్పండి సుగుణ గారు, డాక్టర్ గారు ఉన్నారు. హలో సుగుణ గారు, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ నాకు కర్నూలులో చూపించిన సార్, నేను స్కానింగ్లో నాకు స్టమక్ దగ్గర గడ్డ ఉందని తెలియదు సార్. చెప్పండి సుగుణ గారు, చెప్పండి. స్టమక్ దగ్గర లోపల గడ్డ ఉందని చెప్పినారు సారు. 6 months ఒకసారి స్కానింగ్ కి కంపల్సరీగా చేయించుకోవాలి, పెరుగుతుందో లేదో తెలియదు అని అన్నాడు. అయితే గర్భసంచి తీసేయాలని అన్నాడు ఎప్పటికైనా సరే. ఇప్పుడు చిన్న ఏజ్ కదా మీది, అందుకని మీరు మీ ఇష్టం, అది తీపించుకుంటారా లేకుంటే ఇంకా 6 months తర్వాత మళ్ళీ చెకప్ చేయించుకుంటారా అనేది మీ ఇష్టం అని సార్ చెప్పారు. ఇంకా మాకేం అర్థం కావట్లేదు దాని గురించి. అదేమ్మా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? ఏజ్ వచ్చేసి 36 సార్. మీరు వెయిట్ చేయొచ్చమ్మా, తొందర ఏం లేదు. వెయిట్ 65 ఉంటుంది సార్. ఏమా? 65 సార్. మీ ఏజ్ 65? అట్లయితే సర్జరీ చేయించుకోండి. ఏజ్ కాదు సార్, నేను అనేది వెయిట్. వెయిట్ 65. ఓకే ఓకే. ఏజ్ 36. అదేమ్మా, మీరు వెయిట్ చేయొచ్చు, తొందర ఏం లేదమ్మా. ఇప్పుడు మనం ఈ టాపిక్ పెట్టింది ప్యాంక్రెటిక్ క్యాన్సర్ గురించమ్మా. ఓకే, మంచిదమ్మా. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్గా మీరు చేసిన సర్జరీస్కి ఇప్పుడు రోబోటిక్ సర్జరీకి చాలా వేరియేషన్ ఉంది. అంటే పేషెంట్ హెల్దీగా త్వరగా కోలుకోవడానికి చేంజెస్ మీరు చెప్పారు. అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్లో ఎటువంటి చేంజెస్ ఉంది, అంటే ఎంత టైంలో కంక్లూడ్ అయిపోతుంది సర్జరీ అనేది? సో ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ ఓపెన్ సర్జరీ కంటే మా దగ్గర ఫాస్ట్గా అవ్వడం జరుగుతుంది అనమాట. సో టైం డ్యూరేషన్ కూడా తగ్గిపోయింది. సో దీనివల్ల అంటే ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఆపరేషన్ టైం అనేది బాగా తగ్గింది. ఈ రోబోటిక్ సంబంధించిన ఈ విపుల్స్ ఆపరేషన్ అనేది దాదాపు 100 దాటిపోయి చేసామన్నమాట, ఒక దాదాపు 7-8 సంవత్సరాలుగా. ఇది మన భారతదేశంలోనే హైయెస్ట్ సిరీస్గా గుర్తింపబడింది అనమాట. ఇన్ని ఆపరేషన్స్ ఈవెన్ టాటా మెమోరియల్ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్లో కూడా అవ్వలేదండి. సో
సో ఇంత ఎక్స్పీరియన్స్తో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వచ్చే దానివల్ల లాభాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కాంప్లికేషన్స్ తక్కువ కావచ్చు, ఇవన్నీ చాలా మెరుగ్గా ఉంటున్నాయి. ఈ పేషెంట్స్ యొక్క ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పుడు డాక్టర్కి కూడా ఇంకెక్కువ చేయాలని ఉత్సాహం అనేది ఎక్కువ పెరుగుతుంది. సో అందుకని ఈ రోబోటిక్ సర్జరీని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ సర్జరీ చేసిన తర్వాత మనకు వచ్చే బయాప్సీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఓపెన్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి ఎట్లా ఉంది, వీటి కంపారిజన్ అనేది ఎలా ఉంది అనేది చూస్తే ఓపెన్ సర్జరీ కంటే ఇంకా బెటర్గా రిపోర్ట్స్ రావడం అనేది మా పేషెంట్స్లో మేము గమనిస్తున్నాం. సో దీనివల్ల ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవాలి. అవి చేయించుకోకుండా స్కిప్ చేయమని కాదు. ఎట్లాంటివంటే కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ టైంకి కరెక్ట్గా చేయించుకున్నట్లయితే చాలామంది పేషెంట్స్, మామూలుగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ ఆపరేషన్స్ అయితే చనిపోతారని ఒక అపోహ ఉందన్నమాట. అది తప్పు. మా దగ్గర పేషెంట్స్ 10 సంవత్సరాలు దాటి బతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఎక్కువ కాలం బ్రతికే ఆప్షన్ పేషెంట్స్కి ఉన్నందున వాళ్ళు డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ఫాలో అయినట్లయితే దాన్ని ఏమంటారంటే డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్ డిజైన్డ్ అంటారు. సో అలా డిజైన్ చేసిన పద్ధతిలో వాళ్ళు చేసుకున్నట్లయితే చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి. కానీ నెగ్లెక్ట్ చేసినట్లయితే అంతే ఫలితాలు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం హెడ్లో ఐడెంటిఫై అయితే విపుల్ సర్జరీ అని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ బాడీలో కానీ లేకపోతే టైల్లో కానీ మనం ఐడెంటిఫై చేస్తే ఏ టైప్ ఆఫ్ సర్జరీస్ చేస్తారు? సో హెడ్ ఆఫ్ ప్యాంక్రియాస్లో గడ్డ ఉంటే చేసే ఆపరేషన్ని మనం ఈ విపుల్స్ ఆపరేషన్ అంటాం. అదే నెక్లో కనుక ఉండి మనం చేసే ఆపరేషన్ని సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ అంటారు. ఓకే. బాడీలో ఉండి చేసే ఆపరేషన్, టైల్లో ఉండి చేసే ఆపరేషన్ని డిస్టల్ అంటే తర్వాత భాగం డిస్టల్ ప్యాంక్రటెక్టమీ అంటారు అనమాట. ఇట్లా ఒక్కొక్క భాగంలో ఎక్కడెక్కడ ఉందనే దాన్ని బట్టి ఆపరేషన్కి పేర్లు ఉన్నాయన్నమాట. సో ఈ సెంట్రల్ ప్యాంక్రటెక్టమీ కావచ్చు, ఈ డిస్టల్ ప్యాంక్రటెక్టమీ కావచ్చు, ఇవి ఈ విపుల్స్ ఆపరేషన్ కంటే కూడా అంత టెక్నికల్గా కష్టమైన ఆపరేషన్స్ కాదు. సో వీటికి వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఏముండవు అనమాట. ఆల్మోస్ట్ పేషెంట్స్ కోలుకోవడం చాలా సులువుగా ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ తప్ప వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత డిశ్చార్జ్ అవ్వడం అనేది చాలా స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం హెడ్లో ఐడెంటిఫై చేస్తే విపుల్ సర్జరీ ఒకటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. రిమైనింగ్ ఉన్న ఈ ప్యాంక్రియాస్ సంబంధించిన ఆపరేషన్స్లో ఈ విపుల్స్ ఆపరేషన్ ఒకటి, ఇంకొకటి మొత్తం ప్యాంక్రియాస్ తీసేస్తారనమాట. దాన్ని టోటల్ ప్యాంక్రటెక్టమీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత ఏ స్కాన్స్ త్రూ ఐడెంటిఫై చేస్తారు? సో ఫస్ట్ వీళ్ళకి రాగానే చేసేది బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. దాంట్లో తెలిసిన దాన్ని బట్టి ప్యాంక్రెటిక్ ప్రోటోకాల్ సిటీ అంటే ట్రైఫేజిక్ సిటీ స్కాన్స్ అని చేస్తారనమాట. పెట్ స్కాన్ కంటే కూడా ప్యాంక్రెటిక్ ప్రోటోకాల్ సిటీనే ఎక్కువగా మేము ఉపయోగించడం గైడ్లైన్స్లో కూడా అదే ఉంది. దీని పరంగా మనం గడ్డను ఫస్ట్ ఐడెంటిఫై చేసినట్లయితే చాలా వరకు ప్యాంక్రియాస్ సంబంధించిన గడ్డలకి బయాప్సీ రిపోర్ట్స్ అంత 100% అవసరం అనేది లేదు. కొంతమందిలో ఏదైనా మనకు సిటీ స్కాన్లో డౌట్ ఉన్నప్పుడు తప్ప ఎక్కువ సార్లు ఈ బయాప్సీ చేయడం అనేది అవాయిడ్ చేస్తాం అన్నమాట. క్లియర్గా ఉన్న దాంట్లో మాత్రం బయాప్సీ అవాయిడ్. ఏదైనా డౌట్ ఉండి పేషెంట్ యంగ్స్టరు అట్లా ఉన్నప్పుడు కొన్ని వేరే పాసిబిలిటీస్ క్యాన్సర్ కాకపోయే ఛాన్స్ కూడా ఉన్నందున వాళ్ళల్లో బయాప్సీ చేయడం జరుగుతుంది. సో ఈ బయాప్సీలు ఈ స్కాన్స్ అయ్యాక ఆపరేషన్ చేసే స్టేజ్లో ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అది ఎలా నిర్ధారిస్తాము? చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలకి ఎంత దగ్గరగా ఉంది, అతుక్కుపోయిందా, వాటి నుంచి దూరంగా ఉందా అనేదాన్ని చూసి దాన్ని బట్టి వీళ్ళకి ఆపరేషన్ చేయవచ్చు. వీళ్ళకి ఆపరేషన్ చేస్తే ఫలితాలు బాగుంటాయి అని నిర్ణయించిన తర్వాతనే పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. ఇది మీకున్న డయాగ్నోసిస్, దీనికి చేయబోయే ఆపరేషన్ ఇది. ఆపరేషన్కి సంబంధించిన కష్ట నష్టాలన్నీ చెప్తాము, దాన్ని బట్టి వాళ్ళు నిర్ధారణ. సో రిమైనింగ్ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే సర్జరీకి చేయడానికి వీలు ఉంటుంది సార్ డాక్టర్? వీలు ఉండదు. మెయిన్ హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, కార్డియక్. ఓకే. లంగ్ ఫంక్షన్ కూడా సరిగా లేకపోవటం, తర్వాత న్యూరలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాళ్ళు చేతులు పక్షవాతాలు ఇట్లాంటివి. కొంతమంది పేషెంట్స్లో
ఆపరేషన్ అనేది అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళల్లో తట్టుకోలేకపోవటము, దాని నుంచి కోలుకోలేక వేరే ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ హార్ట్ ప్రాబ్లము, లంగ్ ప్రాబ్లము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో కూడా కొంతమందిలో ఈ ఆపరేషన్ చేయవచ్చు. ఆ ఆపరేషన్ చేసే పరిధిని కొంతమందిలో చూస్తామన్నమాట. సో వీళ్ళల్లో ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా హెల్ప్ చేసిందనమాట. సో పేషెంట్ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే కాలర్ కూడా చెప్తున్నారు ఇంకొంచెం సేపు ఆగొచ్చు, అంటే ఇంకొన్ని ఇయర్స్ ఆగొచ్చు, మీరు చిన్న వయసే అని అంటున్నారు. సో ఇలా ఇది క్యాలిక్యులేట్ చేస్తారా అండ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేస్తారా, రెండింటిని కంపేర్ చేస్తారు? ఇప్పుడు పేషెంట్కి ఆపరేషన్ అవసరం అనుకోండి. ఈ పలానా ప్యాంక్రియస్కి పేషెంట్కి ప్యాంక్రియస్లో గడ్డ ఉంది, దీనికి ఆపరేషన్ చేయాల్సిందే, 100% అవసరం ఉంది. కానీ పేషెంట్ ఏజ్ 80 ఇయర్స్ ఉందనుకుందామంటే, 80 ఇయర్స్లో కూడా ఇప్పుడు వచ్చే చాలామంది పేషెంట్స్ ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్నెస్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. ఇదివరకులా లేదు. 90 ఇయర్స్ వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. సో పేషెంట్ ఫిట్గా ఉన్నంత వరకు ఎటువంటి ఆపరేషన్ అయినా చేయవచ్చు. కానీ ఈ కార్డియక్ వర్కప్, పల్మనాలజీ వర్కప్, అనస్థీసియా చెకప్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకొని వాళ్ళలో ఆపరేషన్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళలో కూడా రోబోటిక్ సర్జరీ చేయవచ్చు. అన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆ క్రైటీరియాలోకి ఈ రోబోటిక్ సర్జరీ కుదిరినప్పుడు వాళ్ళకి ఆ బెనిఫిట్స్ మనం ఇవ్వచ్చు. సో యు ఆర్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. మరి సికింద్రాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎక్విప్మెంట్స్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు? అదే ఇప్పుడు రోబోటిక్ సర్జరీది లేటెస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ మెషిన్ ఉంది, ఎక్స్ఐ సిస్టమ్, డావిన్సీ సిస్టమ్ అంటారు. దీని ద్వారా ఈ రోబోటిక్ సర్జరీ, ఈ ప్యాంక్రియాటిక్ సర్జరీ, కాంప్లెక్స్ సర్జరీ, ఇప్పుడు మనం చేసే ఆపరేషన్స్లో అన్నిటికంటే కాంప్లెక్స్ ఆపరేషన్ విపుల్స్ ఆపరేషనే. సో ఇది చాలా సులువుగా చేయడం అనేది, దాని నుంచి వచ్చే ఫలితాలు బాగా మెరుగ్గా ఉండడం అనేది మనకు సిస్టమ్ బట్టి కూడా ఉంటుంది. ఈ ఎక్స్ఐ సిస్టంలో ఉండే ఫీచర్స్ అంటారు అనమాట. ఒక్కొక్క లక్షణాన్ని మనం బాగా యూటిలైజ్ చేసినట్లయితే పేషెంట్కి చాలా బెనిఫిట్ జరుగుతుంది. అదే కాకుండా ఈ రేడియేషన్ మెషిన్స్లో కూడా కిమ్స్లో చాలా అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయి. అంటే పక్క భాగాలకి ఎక్కువగా దాన్ని తాకిడి లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసినందువల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. అలాగే మెడికల్ ట్రీట్మెంట్కి కూడా వస్తే అందరూ బాగా ఎక్స్పీరియన్స్డ్ మెడికల్ ఆంకాలజిస్ట్స్ ఉండటం వల్ల సర్జన్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అందరూ మల్టీ డిసిప్లినరీ బోర్డ్ లాగా ఉండి కలిసి ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ నిర్ణయం తీసుకోవటం వల్ల వాళ్ళకి ఫలితం అనేది చాలా బెటర్గా వస్తుందన్నమాట. ఒక డాక్టర్ ఒపీనియన్ కాకుండా 3-4 కూర్చొని ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది నిర్ధారించడం, ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్లా పెట్టుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చెప్తాం అన్నమాట. సో యాక్చువల్గా ప్రీవియస్గా సర్జరీస్ అంటే డాక్టర్స్ ఆ పేషెంట్ యొక్క ఎమోషన్ని క్యాచ్ చేసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ మూవ్ అనేది ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో అలాంటి ఉంటుందా, అలాంటి స్కోప్ ఉంటుందా? చాలామంది ఉండే మిత్ ఇది. సో మిషన్స్ త్రూ చేసేటప్పుడు పేషెంట్స్ యొక్క ఎమోషన్స్ని క్యాచ్ చేయలేరు కాబట్టి అని, బట్ ఆపరేట్ చేసేది డాక్టర్సే అని కదా అని చెప్పి కొంతమంది అంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే రోబోటే కంప్లీట్గా ఏం ఆపరేషన్ చేయదు. చేసే సర్జన్ పేషెంట్ నుంచి దూరం కూర్చుంటాడు, కానీ తను ఎట్లా మూవ్ చేస్తే ఆ రోబో అలా మూవ్ అవుతుందన్నమాట. సో దానివల్ల మన చేతికి మన హ్యూమన్ హ్యాండ్కి 360 డిగ్రీస్ కంటే ఎక్కువ రొటేట్ చేసే కెపాసిటీ ఉండదు. రోబోటిక్ దానికి ఉంటుందన్నమాట. తక్కువ స్పేస్లో మైన్యూట్ వర్క్, అంటే ఈ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని చిన్న చిన్న మైన్యూట్ వర్క్స్ చేస్తారు చూసారా, మినియేచర్ వర్క్స్ అంటారు, మినియేచర్ ఆర్ట్స్ అంటారు, అలా ఉంటుంది మీకు దాంట్లో నుంచి చేస్తే. సో దానివల్ల ఏమవుతుందంటే చిన్న స్పేస్లో కూడా మన హ్యూమన్ హ్యాండ్తో ఇలా అంత బ్యూటిఫుల్గా చేయలేని సర్జరీస్ని ఈ రోబోటిక్ పరికరం ద్వారా చాలా పద్ధతిగా చేసినట్లు ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏదో అయిపోతుంది, రోబోట్ చేస్తే మనిషి కంటే ఇన్ఫీరియరు అనేది తప్పన్నమాట. ఇప్పుడు ఓపెన్ సర్జరీ అనేది ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, యంగ్ సర్జన్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. సేమ్ రోబోటిక్ సర్జరీలో కూడా అంతే. ఒక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ రోబోటిక్ సర్జరీ చేస్తే ఒక విధంగా ఉంటుంది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే రోబోటిక్ సర్జన్ చేస్తే ఒక విధంగా ఉంటుంది. సో ఈ మెయిన్ చేసే సర్జన్ మీద ఆధారపడుతుంది. రోబోటిక్ సర్జరీ వల్ల ఒక కాంప్లికేషన్ వచ్చింది, రోబోటిక్ సర్జరీ వల్ల వ్యాధి మిగిలిపోతుంది, వ్యాధి మళ్ళీ డెవలప్ అవుతుంది, ఇవన్నీ తప్పు కాన్సెప్ట్సే.
మనం ఓపెన్ సర్జరీలో ఎటువంటి సర్జరీ చేస్తామో అలాంటి సర్జరీనే మనం రోబోటిక్ సర్జరీ ద్వారా రెప్లికేట్ చేస్తాం కాబట్టి ఎటువంటి నష్టము జరగదు. ఇంకా దీనివల్ల వచ్చేవన్నీ వాళ్ళకు బెనిఫిట్సే ఉంటాయి. సో ఇటువంటి వాటి గురించి చాలా ఆర్టికల్స్ కానీ జర్నల్స్ కానీ అన్నీ పబ్లిష్ అయినాయి. సో ఇప్పుడు రోబోటిక్ సర్జరీ గురించి భయాందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఇది చాలా సేఫ్ ప్రొసీజర్, చాలా బెనిఫిషియల్ ప్రొసీజర్. ఒకటే కొంచెం కాస్ట్, ఆ కాస్ట్ కూడా మేము కిమ్స్లో అఫోర్డబుల్గా పెట్టాము. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కాదండి. ఇప్పుడు రోబోటిక్ పీపుల్సే తీసుకోండి, పేషెంట్ ఐసీయూలో ఉండడు, హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ అవుతాడు, ఆ ఖర్చులన్నీ మనకు తగ్గిపోయినట్లే కదా కంపేర్ టు ఓపెన్ సర్జరీ. సో ఆ విధంగా రోబోటిక్ సర్జరీ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఒకటి, మా హాస్పిటల్లో ఈ రోబోటిక్ సర్జరీకి సబ్సిడైజ్డ్గా కాస్ట్తో చేయటం వల్ల పేషెంట్స్కి ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డన్ పడట్లేదు. అందరూ ఈ రోబోటిక్ సర్జరీ సైడే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కూడా. దీనివల్ల ఎక్కువ హాస్పిటల్స్ ఈ రోబోటిక్ పరికరాన్ని తీసుకురావడం అనేది కూడా హైదరాబాద్లో మీరు అందరూ గమనిస్తూనే ఉంటారు. సో ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశమే ఉన్నందున దీనివల్ల ఎటువంటి నష్టాలు లేవండి. రైట్, మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.